మీరు అలాగొచ్చండి, అందరూ అలాగొచ్చండి, అలా రండి, ఇలాగా అలా రండి. అరే అమ్మ సరిపడి ఇను కాదు, మీరు ఇలాగ కొంచెం పెరిగితే మన వాళ్ళు అలా తగ్గుతారు. ఇలా పెరగండి, ఇలా పెరగండి, రౌండ్ అలా రౌండ్ అవ్వండి. ఒకసారి అని మీరు కొంచెం అలాగా కొంచెం ఇద్దామండి. మన వాళ్ళు ఫ్లెక్సీలు అన్ని పైకి పెట్టండి. ఈ సమయం పెట్టి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన మధ్య ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి హెచ్ఎం గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నామండి. ఈరోజు మన సంపర్ల ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి మన ఆదివాసులు అందరికీ, అలాగే మన ముఖ్యులు మన ఎంపీటీసీ గారికి, అలాగే సర్పంచ్ గారికి, మన మిత్ర బృందం అందరికీ, ఆదివాసులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అలాగే ఈ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ఈ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తారీఖున జరుపుకోవాలని ఇంచుమించు 140 దేశాల వాళ్ళు 1982లో మన మండలానికి, అలాగే జిల్లాలకి, అలాగే రాష్ట్రాలకి ఉన్నటువంటి ముఖ్య పట్టణాలు ఎలా ఉన్నాయో మన ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి జెనీవాలో ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో ఈ 140 దేశాలు కూడా పెద్దలందరూ కూర్చొని ఏ జాతికి, ఏ కులానికి, ఇతరుల వాళ్ళకి ఎవ్వరికి లేనటువంటి ఒక అవకాశం మనకు కల్పించారు. వీళ్ళందరూ మాట్లాడుకొని ఆదివాసుల దినోత్సవం జరుపుకోవాలి. ఆదివాసులు అంటే ఎవరు? మూలవాసులు. వాళ్ళే దేనికైనా మూలం. మనం ఎప్పుడైతే పట్టణాలు అయితే వెలిసే కానీ ఆ రోజుల్లో గిరిజనులు లేదా గిరిజనుల కన్నా ముందు ఆదివాసులే అనాలి. మన గిరిజనులు కూడా అన్నం కూడా దానికి ముందు ఆదివాసులే అనాలి. వీళ్ళు పడేటటువంటి కష్టము ఏ ఇతరులకి ఎవరికి లేదు. వీరు అడవిలో ఉంటూ